హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ అందరితో నా వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను అనేది షేర్ చేసుకుంటాను. వీడియో అనేది కొంచెం లేట్ అయింది. ఎప్పుడూ చెప్పే రీజనే నాకు కుదరలేదు అని, కానీ అది నిజం కదండి, మీ అందరికి కూడా తెలుసు. ఫెస్టివల్ సీజన్ కదా, కొంచెం బిజీగానే ఉంటాను. వీడియో అయితే మాత్రం నెక్స్ట్ డేనే, అంటే ఈ వ్రతం అయిపోయిన నెక్స్ట్ డేనే ఎడిట్ చేశాను. కానీ నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం వాయిస్ ఓవర్ ఇవ్వటం అండి. ఎందుకో తెలియదు, ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని వీడియోలు పెట్టినా కూడా వాయిస్ ఓవర్ అంటే ఏదో తెలియని భయం అనమాట. సరేలేండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం అయితే ఎప్పట్లానే 2వ వారమే చేసుకున్నానండి. షార్ట్స్లో అయితే వెంటనే అప్లోడ్ చేశాను, కానీ వీడియో అనేసరికి, అదే వ్లాగ్ రూపంలో అనేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకా డెకరేషన్ అది చూస్తున్నారు కదండి, ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఈ కొంచెం డెకరేషన్ నాకు చాలాసేపు పట్టింది. ఐషి కూడా హెల్ప్ చేసిందండి. ఇంకా అమ్మవారికి నేను నైవేద్యాలుగా ఏమేమి పెట్టాను అనేది చెప్తాను. ఎప్పుడు చేసుకునేదండి 9 రకాలు చేసుకుంటాను ఉన్నంతలో మంచిగా. చలిమిడి, వడపప్పు, గుగ్గిళ్ళు, బెల్లం పరమాన్నము, పులిహోర, గారెలు, బూరెలు, సేమియా కేసరి. ఈ సంవత్సరం కొంచెం కొత్తగా అటుకుల పాయసం కూడా చేశాను. ఎవ్రీ ఇయర్ అయితే అటుకుల పాయసం చేయలేదు, అసలు ఎప్పుడు చేయలేదన్నమాట. సరే కృష్ణాష్టమికి చేద్దాం అటుకుల పాయసం అంటే, నాకు కృష్ణాష్టమి పూజ చేసుకోవడానికి అవ్వలేదండి. సరే అటుకుల పాయసం ఇప్పుడు పెడదాము అమ్మవారికి నైవేద్యంగా అని చెప్పి అయితే చేసుకున్నాను. ఈ సంవత్సరం కూడా నేను వరలక్ష్మి వ్రతం అనేది సాయంత్రం పూటే చేసుకున్నానండి. ఉదయం అవ్వలేదు, చాలా హడావిడి అయిపోయింది. మనం 10 రోజుల ముందు నుంచే ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటాం, కానీ ఆ వ్రతం రోజు వచ్చేసరికి మాత్రం చాలా హడావిడి అయిపోతుంది. ఇన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నా అన్నీ మనం ఒక్కరమే చేసుకోవాలి కదండి. కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ మనసుకు మాత్రం భలే ఉంటుందండి ఆ రోజు. అసలు ఏదో తెలియని పాజిటివిటీ. సంవత్సరం అంతా ఈ ఒక్క రోజు కోసం ఎదురు చూస్తామండి, కానీ ఈరోజు అలా వచ్చి ఇలా అయిపోతుంది. ఎంత పని చేసినా కొంచెం కూడా అలసిపోయామనిపించదు. అంతా మనమే చేసుకుంటాం, కానీ ఎక్కడ అలసట అనిపించదు. అదే ఆ వ్రతం యొక్క గొప్పతనమేమో నాకు అలా అనిపిస్తుందండి. మరి మీరేమంటారు? అంతేగా అంటారా? నా పూజ అయితే ఇలా చక్కగా చేసుకున్నానండి. ఐషుని స్కూల్కి పంపించలేదు, ఐషుతో చేసుకుందాం అనుకున్నాను, కానీ సాయంత్రం అయింది కదండి. మా పైన అంటే మా ఫ్లాట్లో ఉన్న అందరూ పొద్దునే చేసేసుకున్నారు. ఇంకా పిల్లలు ఈవినింగ్ అయ్యేసరికి అందరూ ఆడుకుంటున్నారు. ఐషుని వ్రతం కోసం కూర్చోమ్మా అంటే తను అసలు రెడీ అవ్వలేదు, అలా ఆడుకుంటూనే ఉందండి. సరే ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టడం నాకు ఇష్టం ఉండదండి. అందుకని చెప్పి సరే తను ఆడుకోమని పంపించేశాను. తను రెడీ కూడా చేయలేదు. 4ంటికి అలాగా నేను పూజలో కూర్చున్నానండి. నా పూజ అంటే ఈ వ్రతం అదంతా అయ్యేసరికి 5:45 అలా అయింది. ఇంకా ఇది అయిపోగానే అందరినీ తాంబూలం తీసుకోవడానికి కూడా పిలిచాను. ఈ సంవత్సరం అయితే కొంచెం ఈ కథ అది చదివేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించిందండి. ఎందుకు ఏంటనేది కూడా షేర్ చేసుకుంటాను. ప్రతి సంవత్సరం నా దగ్గర ఈ పూజకు సంబంధించిన పేపర్స్, అంటే ప్రింట్ తీసిన పేపర్స్ అవి ఉండేవండి. మా వారు నాకు ప్రింట్ తీసి ఇచ్చారనమాట. దాన్ని ఒక బుక్ లాగా రెడీ చేసి. మేము వేరే స్టేట్స్లో అలా ఉండొచ్చే వాళ్ళం కదా, మనకి ఇలాగా తెలుగు పుస్తకాలు అవి దొరికేవి కాదు. ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కొనుక్కుందాము అనుకునేదాన్ని, కాదు మర్చిపోయేదాన్ని అనమాట. కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం వచ్చినప్పుడే గుర్తొచ్చేది, అయ్యో పుస్తకం లేదే అని. అప్పట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఉన్నా కూడా అంత యూస్ చేసేవాళ్ళం కాదనమాట. అందుకనే మా వారు నెట్లోంచి డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసి నాకు ఒక బుక్ లాగా ఇచ్చేవాళ్ళు. ప్రతి సంవత్సరం అదే చదువుకుంటూ వచ్చానండి లాస్ట్ ఇయర్ వరకు. ఇయర్ ఏంటంటే నాకు కొంచెం గుర్తు వచ్చింది, వరలక్ష్మి వ్రతం పూజ బుక్ తీసుకోవాలి, వినాయకుడిది తీసుకోవాలి అని చెప్పి నేను తీసుకున్నాను. ఒకసారి బుక్ చూసి అంటే మనకి ఇన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాం కదా, ఒక ఐడియా ఉంటుంది అనమాట, ఏది ఉంటుంది ఏది ఉండదు ఎలా ఉంటాయి అని. కాకపోతే నేను నమ్మకంతో తీసేసుకున్నాను. కొన్ని మిస్ప్రింట్స్ కూడా ఉంటాయండి, మనకు అవి తెలియక తీసుకుంటాము కదా. సో నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తున్నాను, కొంచెం చూసుకుని తీసుకోవాలండి. అంటే బుక్ ఏదో వేస్ట్ అవుతుందని కాదు, మనం పెట్టేది అదే, మనం లక్షలు పెట్టి కొనం కదా, వేస్ట్ గురించి కాదండి. కాకపోతే పూజలో కూర్చున్నప్పుడు మనం చదివే మంత్రాలు మనం అంతంత మాత్రమే చదివేది, అది సంస్కృతంలో ఉంటుంది. ఆ చదివే దాంట్లో కూడా మనం మిస్ప్రింట్ తీసుకుని తప్పు చదవటం ఎందుకు అని అనమాట నేను చెప్పేది. ఇక్కడ మంత్రాలంతా బాగానే చదివాను, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి చేసుకుంటున్నా కాబట్టి నాకు కొంచెం బాగానే వస్తుందండి తెలుగు. అందులోనూ చాలా ఇష్టం అనమాట చదవటం, నాకు బాగానే చదువుతాను. కాకపోతే కథ విషయం వచ్చేసరికి అది కూడా సంస్కృతంలో ఉందన్నమాట. మనకి మామూలుగా వరలక్ష్మి వ్రతం అంటే ఆ కథ వరకు తెలుగులో ఉంటుంది. వినాయక చవితిది కూడా అంతే, మంత్రాలన్నీ సంస్కృతంలో ఉండి కథ తెలుగులో ఉంటుంది కదా. సో నేను అలానే అనుకున్నాను. పూజ అంతా అయిపోయింది, చివరిలో కథ వచ్చేసరికి సంస్కృతంలో ఉంది. ఇంకా
ఇంకా అలానే చదువుతూ వస్తున్నాను అనమాట. ఏంటిది సంస్కృతంలో ఉంది అనుకుంటూనే ఉన్నాను. కానీ అస్సలు టంగ్ ట్విస్టర్లా ఉందండి. అస్సలు నాలుగు తిరగలేదు. అలానే నిదానంగా ఒక్కొక్కటి చదువుకుంటూ నాకు 2 hours పట్టింది అనమాట మొత్తం ఈ వ్రతం అంతా అయ్యేసరికి. అదంతా అయిపోయాక మళ్ళీ తెలుగులో ఉందనమాట. సరేలే ఏమైందిలే 1-2 సార్లు చదువుకుంటే అని చెప్పి చేసేసుకున్నాను. కానీ ఇదంతా అయిపోయాక నాకు కొంచెం భయం పట్టుకుంది, ఏమన్నా తప్పుగా చదివానేమో, బుక్ ఏమైనా మిస్ప్రింట్ ఉందేమో అని చెప్పి. కాకపోతే ఇంకా అంతా దేవుడి మీద భారం వేసేసి నా ప్రమేయం ఏం లేదు కదా తప్పుగా చేయడానికి అని చెప్పి దండం పెట్టుకుని ఇలా పూజ చేసేసుకున్నానండి. నా పూజ మధ్యలో ఉండగానే ఐషు అయితే వచ్చేసింది. ఆ రోజు బాగా వర్షం పడుతూ ఉందనమాట. ఇంకా వర్షంలో ఏం ఆడుకుంటారు చెప్పండి పిల్లలు. తన ఫ్రెండ్ని తీసుకొచ్చింది. ఈ పాప మీ అందరికీ తెలిసిన పాపే, యోక్షిత. నాకు తను చూసిన ప్రతిసారి మా తమ్ముడు వాళ్ళ కూతురు గ్రీష్మిత గుర్తొస్తూ ఉంటుంది. అంటే పోలికలు కాదండి నేను అనేది, తను మాట్లాడినప్పుడు తన బిహేవియర్ అంతా నాకు మా గ్రీష్మిత అలానే అనిపిస్తుంది. నాకు అది రోజు ఏదో ఒక టైంలో కనిపించాలన్నమాట వచ్చి, లేకపోతే నేనన్నా తన్ని యోక్షిని పిలిచి పలకరిస్తూ ఉంటాను. అంత అడిక్ట్ అయిపోయాను అనమాట తనకి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. ఇంకెళ్ళిపోయి అందరినీ తాంబూలానికి అది పిలిచానండి. కాకపోతే ఐషు కూడా కూర్చుని ఉంటే బాగుండేది, పూజకి అనిపించింది. కానీ ఇంకా మనం ఏం చేయలేం, బలవంతంగా తీసుకొచ్చి పూజ చేయించలేం కదండి. తను కూడా పిల్లలందరూ ఆడుకుంటున్నారు కదా అని చెప్పి ఆడుకుంది. నేను ఉదయాన్నే పూజ చేసుకున్నట్టయితే తను కూడా వచ్చి కూర్చునేదేమో. ఇంకా తను ఇంకా రెడీ కూడా అవ్వలేదనమాట. రెడీ చేస్తున్నా కూడా నేను ఆడుకుంటానమ్మా అందని చెప్పి అలా వదిలేశాను. మీరు తను చూస్తే నా అర్థం అవుతుంది. జడ కూడా వేసుకోలేదు, తల ఆడుతుంది కదా అని చెప్పి అలా ఉంది. ఇంకా లేట్ అయిపోతుంది మళ్ళీ అందరికీ తాంబూలం ఇచ్చేసరికి అని చెప్పి ఫస్ట్ అయితే మన ఇంటి మహాలక్ష్మి ఐషుకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చానండి. ఇంకా తర్వాత అందరికీ ఇవ్వచ్చులే అని చెప్పి ఇయర్ లంగా జాకెట్ కుడదాం అనుకున్నాను వరలక్ష్మి వ్రతానికి. కాకపోతే ఉన్నదే ఐషు వేసుకొనంది. ఈ వర్షంగా ఉంది, అటు ఇటు తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి వేసుకోలేదండి. సో ఫైనల్గా నా వ్రతం అయితే ఇలా చక్కగా జరిగింది. ఇంకా అందరినీ తాంబూలాన్ని పిలిచా కదండి, అందరూ వస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి తాంబూలం ఇస్తూ ఉన్నాను. అలాగే మా అపార్ట్మెంట్లో చిన్ని మహాలక్ష్మిలు ఉన్నారండి. అందరికంటే చిన్న మహాలక్ష్మి నా వెనకాల ఉంది కదా, తనే అనమాట. 1 year బేబీ. తన బర్త్డే షార్ట్స్ కూడా నేను షేర్ చేస్తున్నాను కదా, చాలా క్యూట్ ఉంటుందండి. తను ఆ రోజే అనమాట ఫస్ట్ టైం మన ఇంటికి రావటం. ఇంకా తనకు కూడా కుంకుమ పెట్టి గంధం రాశానండి. పసుపు అయితే రాయలేదు, ఎందుకంటే చిన్నది కదా అని చెప్పి నాకు ఎందుకో భయం వేసింది. చాలా సెన్సిటివ్గా ఉంటారండి పిల్లలు, అందరికీ పసుపు పడదు కదా, ఎందుకులే బొట్టు పెట్టాను కదా అని చెప్పేసి అయితే ఒక అట్టిపండు ఏదో తాంబూలంగా ఇచ్చాను. పసుపు అయితే రాయలేదు. కానీ మేము అందరం కలిసి మళ్ళీ వేరే ఇంటికి తాంబూలానికి వెళ్తాం కదండి. అందరూ ఇప్పుడు నా దగ్గరికి వచ్చారు. మళ్ళీ మేము అందరం కలిసి వేరే ఇంటికి, మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి, ఒక్కొక్కరి దగ్గరికి తాంబూలం తీసుకోవడానికి వెళ్తాం కదా. అప్పుడు తను పసుపు రాయించుకుంది అనమాట. ఈ బుడ్డి మా లక్ష్మి చాలా బాగా అనిపించింది చూడడానికి. నాకు భయం వేసింది కానీ తనకి పసుపు బాగానే పడింది అనమాట. సరే ఇంకా అందరం తను చూస్తూనే ఉన్నాం ఏం మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ వయసులో పిల్లలు ఏం మాట్లాడినా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదండి. ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ, అంటే చిన్నపిల్లలు అవనండి పెద్దవాళ్ళు అవనండి, అందరినీ సమానమైన దృష్టితో చూసి పసుపు రాసి కుంకుమ పెట్టి గంధం రాసి మనకున్నంతలో తాంబూలం ఇచ్చి పంపిస్తామండి. ఎందుకంటే ఆ రోజు మన గడపలో ఎవరు అడుగు పెట్టినా వరలక్ష్మీదేవితో సమానము. మనం బొట్టు పెట్టి పిలిచామండి వాళ్ళందరినీ తాంబూలం తీసుకోవడానికి రమ్మని. మనం పిలిస్తే వచ్చారు వాళ్ళు, మనం పిలవకుండా ఎవ్వరు రారు, మనం కూడా వెళ్ళము. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది సమయం అనుకుని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే ఇవాళ రేపు సొసైటీలో ఎలా ఉన్నారంటే పిలవాలి కదా, లేకపోతే నేను ఇలా చేసుకున్నాను అని చూపించాలి కదా అని కొంతమందిని తాంబూలానికి పిలుస్తారండి. ఉన్న వాళ్ళకు ఒకలాగా తాంబూలం ఇస్తారు, వీళ్ళకి ఒకలాగా ఇస్తారు. అది వాళ్ళ ఇష్టం. నేను ఒకరిని తక్కువ చేసి చెప్పడం కాదు, కానీ ఇప్పుడు సమానంగా చూడలేనప్పుడు మనం వాళ్ళని తాంబూలానికి పిలవకూడదు. అమ్మవారికి మనం పొద్దునుంచి ఇంత కష్టపడి మనం వ్రతం చేసుకుంటామండి. ఆ వ్రతం ఫలితం అనేది మనం ఎంత ఆర్భాటంగా చేసుకున్నాము, ఎంతమంది ముత్తైదులను పిలిచి మనం తాంబూలంలో రిటర్న్ గిఫ్ట్లు, ఇవాళ రేపు వస్తున్న పాలసీలు అనమాట ఇవి, రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి చేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనకి ఫలితం రాదు. మన ఇంటికి వచ్చే చిన్న పిల్లలతో పాటు సమానంగా అందరినీ చూసుకుని మనకున్న దాంట్లో తాంబూలం ఇచ్చి పంపించాలి. తాంబూలం అంటే ఏంటి అనేది మనకు తెలియకపోతే మన అమ్మమ్మల్ని, లేకపోతే మన అత్తయ్య గారినో మన నానమ్మను, ఎందుకండి అక్కడ దాకా మనం ఎప్పుడు గుడికి వెళ్తుంటాం కదా, అక్కడ ఉండే పంతులు గారినో అడిగితే తాంబూలం అంటే ఏంటో చెప్తారు. అంతేగాని మా పై ఇంటి ఆవిడ ఇలా చేసుకున్నారు, తాంబూలంలో ఇలా ఇచ్చారు, మా పక్కింటి ఆవిడ ఇలా ఇచ్చారు అని చెప్పి మనం కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ తాంబూలం ఇచ్చామనుకోండి ఏదో అయిపోతుంది, ఇంకేదో జరిగిపోతుందని నేను చెప్పను కానండి. మన ఫ్యామిలీస్ అనేది దెబ్బతింటూ ఉంటాయి.
వాళ్ళ తాంబూలం అంటున్నారు, రేపు బర్త్డే పార్టీలో రిటర్న్ గిఫ్ట్స్ అంటున్నారు. వాళ్ళు ఇస్తున్నారు కదా అని మనం ఇచ్చామనుకోండి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఒకలా ఉంటుంది, మన ఫైనాన్షియల్ స్టేటస్ ఒకలా ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు జాబ్ చేస్తుండొచ్చు, లేకపోతే వాళ్ళు సెటిల్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్లాస్ సపోర్ట్ ఉండొచ్చు. కానీ మన ఫ్యామిలీస్లో అలా ఉండదండి. అందరి ఫ్యామిలీస్లో, అందులోనూ మన లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఒకరు సంపాదిస్తుంటే 5గురు తిని కూర్చునే పొజిషన్లో ఉంటాము. ఎవరిదాకో ఎందుకండి, నా విషయమే చెప్తాను. నేను ఫైనాన్షియల్గా మా వారికి ఎలాంటి సపోర్ట్ ఉండదండి. ఏదో టైలరింగ్ చేస్తాను, లేకపోతే యూట్యూబ్ చేస్తున్నాను అనుకుంటారు. యూట్యూబ్ నుంచి నాకు ఇప్పటివరకు మానిటైజేషన్ అవ్వలేదు, ఇంకా శాలరీ ఎలా వస్తుంది చెప్పండి. ఇంకా టైలరింగ్ విషయానికి వస్తే నేను కొట్టేది ఎప్పుడన్నా ఇలా సీజన్స్లోనే. ఆ వచ్చే వాటితో ఐషుకి నాకు ఏమన్నా కొన్ని ఐటమ్స్ తీసుకుంటాను, అంతేకాని మా వారికి ఇచ్చే అంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే అంత శాలరీ అయితే నాకు ఏం రాదండి టైలరింగ్ నుంచి. సో మా వారికి ఎలాంటి సపోర్ట్ ఉండదు నా నుంచి. నేను, ఐషు, మా అత్తయ్య, మావయ్య, సో మేము నలుగురు మా వారు వచ్చే ఒక్క జీతం మీదే డిపెండ్ అయి ఉంటామండి. ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. పొద్దునెళ్ళి రాత్రికి వస్తారు ఇంట్లో హస్బెండ్, వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలని జీతంతో నాకు రిటర్న్ గిఫ్ట్లు కావాలి తాంబూలంలోకి, లేకపోతే మన పాప బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ కావాలి అన్నామనుకోండి, వాళ్ళు ఏదో సరేలే ఒక్కసారికి అడుగుతుంది కదా అని చెప్పిస్తారండి. ప్రతిసారి మనం వాళ్ళని వీళ్ళని చూసి గొప్పలకు పోయామనుకోండి, ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. ఇవన్నీ ఒకరిని బాధ పెట్టడానికో మరొకరి మనసు నొప్పించడానికో చెప్పేవి కాదండి. రియాలిటీలో బతికామనుకోండి, అంతకు మించిన సంతోషం అనేది ఉండదు. మనల్ని చూసి మన ఫ్యామిలీ ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఏదో అంటారు కదా, పులిని చూసి నక్క వాత పెట్టుకుందని, అలా ఎప్పటికీ చేయకండి. మంచిగా ఉందాము, చాలా చక్కగా మనకున్నంతలో పూజలు చేసుకుందాము. ఈ రిటర్న్ గిఫ్ట్లు కాన్సెప్ట్లు అనేది ప్లీజ్ దయచేసి మన లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సెట్ అవ్వు. అలాంటి ఆలోచనలు కూడా ఎవరు పెట్టుకోకుండా ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్తారు కదా. నేను ఎవరిని బాధ పెట్టాలని అయితే చెప్పట్లేదండి, నా మనసుకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నాను. నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇలానే చేసుకోవాలని నేను ఎవరికీ చెప్పను. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే లైక్ చాలా వాల్యుబుల్ అండి నా వీడియోస్కి, నాకు సపోర్ట్ చేసినట్టు అనమాట. అలాగే నా వరలక్ష్మి వ్రతం అయితే నా ఫ్రెండ్స్తో, మా అపార్ట్మెంట్ మెంబర్స్తో ఇలా చక్కగా చేసుకున్నాను. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.